ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంచనాలు ఎలా ఉన్నాయి సార్? మీరు అంటే మీరు ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఈ రాజకీయాల్లో. హ్మ్. అంటే ఇదివరకు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు సార్. ఇంతకు మునుపు హ్మ్. నిబద్ధత రాజకీయాలు ఉండేవి. ఒకవేళ నేను శాసనసభ్యుని ఏదన్నా పొరపాటు జరిగితే ప జనం ఏమన్నా అనుకుంటారో అని జనానికి హ్మ్. భయపడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ సిగ్గు, లజ్జ విడిచిపెట్టినారు. ఓకే. విడిచిపెట్టేసినారు. ఆ! విడిచిపెట్టినారు. అందులో ధన ప్రభావం అనేది ఎన్నికల్లోకి వచ్చింది. ధన ప్రవాహం, ధన ధన ప్రభావం. ప్రభావం. హ్మ్. కానీ ఎన్నికల కమిషన్ ఇది అరికట్టాల. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఒక ఉత్సవ సంస్థ మాదిరి అయిపోయింది. అదే. ఎన్నికల ముందు కోడ్ అమలు చేస్తున్నామని అంటారు. కోడ్ అమలు చేసి పికెట్ పెట్టడము, పోలీసులను పెట్టడము, ఆమె వ్యాపారస్తులను, హ్మ్. సామాన్య ప్రజలను వాళ్ళని నానా బాధలు పెట్టారు. పార్టీలేమో పంచుకునేటి అయితే శుభ్రంగా మనీని గ్రామాలకు పంపించుకున్నారు, గ్రామాల్లో పెట్టుకున్నారు, గ్రామాల్లో కూడా పంచినారు. ఇది చేసింది ఏమీ లేదు. హ్మ్. 2000 అనేది సర్వసాధారణంగా పనిచేసినారు. మనిషి అంటే ఓటుకు పార్టీలు 2000. ఓటుకు 2000 సర్వసాధారణంగా పంచినారు. అంటే ఈ డబ్బుల రాజకీయం అనేది బాగా వచ్చింది. 2 పార్టీలు పంచినారండి. హ్మ్. కూటమి అభ్యర్థులు పంచినారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచినారు. 2000 అనేది సర్వసాధారణంగా పనిచేసినారు. అంటే ఒకటి అధికారంలో ఉన్నోళ్ళు ఒక రేట్ అయితే పాపం ప్రతిపక్షంలో ఒక రేట్ అని తెలిసింది నాకు. లేదు. హ్మ్. అధికారంలో ఉన్నోళ్ళు 2000 పంచినారు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 2000 పంచినారు. హ్మ్. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం తక్కువ పంచిండొచ్చు. అవునండి. 1500, 2000 అధికార పార్టీ పంచితే 1500 ₹1000 అలాగా. కుప్పంలో ఉంది. 4000 అవతల అభ్యర్థి పంచితే 2000 పంచినారు. హ్మ్. నెల్లూరు వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాల్లో 5000 కూడా పంచినారు. ప్రకాశం జిల్లాలోను ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోను 3000, 4000 కూడా పంచినారు. హ్మ్. ఇట్లా కొన్ని నియోజకవర్గాల ఎక్సెప్షనల్ కేసెస్. జనరల్గా అయితే కనుక 2000 అనేది సర్వసాధారణంగా ప్రతి నియోజకవర్గంలోనూ పంచినారు. అది సాధారణం అయిపోయింది. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పంచినారు, వీళ్ళు పంచినారు. పంచడంతో ఏమైందంటే ఈ ధన ప్రభావం వల్ల ఇక్కడ 2000 అక్కడ 2000 తీసుకున్నాక ప్రజానికమైతే ఓట్లకు రావాల్సిందే. అందుకే అత్యధిక శాతం పోలింగ్ అయింది ఆంధ్రాలో. చాలా మంది మహిళలు వచ్చినారు, ముసలివారు వచ్చినారు. ఇందువల్ల మా కోట్లు వస్తాయి, వీళ్ళు వచ్చినారు కాబట్టి మా కోట్లు వస్తాయని శాతం వేస్తున్నారు. కానీ వాస్తవానికైతే ఇది ధన ప్రభావం వల్ల ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. తర్వాత ఓట్లు అంటే వచ్చిన వారు లోపలికి పోయిన తర్వాత ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారమే ఓట్లు వేసుకున్నారు. వాళ్ళకు అంతరాత్మలో ఏముందో ఆ ప్రకారమే వేసినారు. అంతేగాని డబ్బుల గురించి ఆలోచించారు. డబ్బులు అయితే ఇద్దరు ఇస్తే ఇద్దరి దగ్గర తీసుకున్నారు, కానీ వాళ్ళ అంతరాత్మ ప్రబోధం ప్రకారమే ఓట్లు వేసుకున్నారు. వేసుకున్నప్పుడు ఒక విశ్లేషణ చేసి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ముందైతే ఎన్నికలకు ముందు జనసేన టీడీపీ కలుస్తుందా కలవదా అనేది ఒక అభిప్రాయం ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీకే కొంచెం అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ కానీ కలిసి లోపలికి వెళ్ళడము, ఆయన్ను పరామర్శించడము, బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మంచి గ్యాప్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఇబ్బందుల్లో పడింది. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి బాగా మంచి లీడ్ వచ్చింది. లీడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందర దగ్గరలో పడినప్పుడు బీజేపీ కూడా కలిసింది వాళ్ళతో. బీజేపీ కలిసిన దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఇసుమంతా కూడా వాళ్ళకు రాలేదు లాభం. ఎందుకు అని అంటే మైనారిటీ వర్గాలు వ్యతిరేకించే, లేకపోతే మైనారిటీ వర్గాలు చీలిపోయి ఉండేటి. చీలిపోయి ఇద్దరికి అభ్యర్థులను బట్టి ఓట్లు వేసిండేవాళ్ళు. ప్రభుత్వ పనితీరు మీద కూడా ఏదో ఆలోచన చేసిండేవాళ్ళు. ఇవన్నీ ఏమి లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి మైనారిటీ ఓటు వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపింది. అందులోనూ కూడా కొంచెం ఏముండదు అని అంటే, ఎక్కడైతే
గ్లాస్ గుర్తు కానీ ఫ్యాన్ గుర్తు కానీ ఉంటే అవును. అక్కడ మాత్రం స్థానిక ప్రజలు వాళ్ళ మనో అభిష్టం ప్రకారం వేసుకున్నారు. ఒకవేళ 70% వైఎస్ఆర్సీపీకి వేసిన, ఒక 30% గ్లాస్ గుర్తుకు ఫ్యాన్ గుర్తు ఉన్న ఓట్లకి వేసిన. కమలం గుర్తుంది కదా, బీజేపీకి కూడా సీట్లు ఇచ్చారు కదా, అవును. ఆ కమలం గుర్తున్న చోట మాత్రం 10% మైనారిటీస్ వైఎస్ఆర్సీపీకి వేసినారు. ఇవి చూసినప్పుడు ఈ మైనారిటీ ఓట్లు స్వింగ్ అయిన దానివల్ల రాయలసీమ ఎస్పెషలీ కర్నూలు అయితేనేమి, కడప అయితేనేమి, అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి, అటు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి, కాకపోతే కొంత హిందూపురంలో తక్కువ ప్రభావం, అటు చిత్తూరులో కూడా తక్కువ ప్రభావం. మైనారిటీ ఓట్లు అయితే కొంచెం వైఎస్ఆర్సీపీ పోవటం వల్ల జనసేన కూటమికి రావాల్సిన ఓట్లు ఒక 10-15 సీట్లు అయితే రావాల్సినవి పోగొట్టుకున్నారు రాయలసీమ. బీజేపీతో కలవడం వలన, బీజేపీతో కలవడం వల్ల ఇంకొక 10-15 సీట్లు వచ్చేటి పోయినాయి. ఇక్కడ నెల్లూరు నుంచి తీసుకుంటే శ్రీకాకుళం వరకు ఎక్కువ వాళ్ళ మైనారిటీ పాపులేషన్ లేదు. ఏదో మా నెల్లూరులో ఒక సీటు, ప్రకాశం జిల్లాలో ఒక 2 సీట్లు, గుంటూరులో 2, విజయవాడలో ఏమన్నా 2, పోతే వైజాగ్లో 1, అట్లా 7-8 సీట్లలోనే ప్రభావం. మిగతా చోట్ల అలా ప్రభావం లేదు కాబట్టి అక్కడ లాభం జరిగే పరిస్థితి లేదు ఎక్కువగా. కాకపోతే ఏమైందంటే జనసేన తెలుగుదేశం కూటమి అయిన దానివల్ల వెస్ట్ గోదావరి అయితేనేమి, ఈస్ట్ గోదావరి అయితేనేమి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూటమికి స్టాంపింగ్ చేసినట్టు ఓట్లు వేశారు. ఏదో వస్తే వైఎస్ఆర్సీపీకి జిల్లాకు 2-3-4 సీట్లు రావచ్చు, కానీ మెజారిటీ సీట్లు అయితే అక్కడ ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు పోయినాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఈ ప్రభావం తక్కువ కాబట్టి కొంచెం వైఎస్ఆర్సీపీకే మొగ్గుంది. నెల్లూరు అంటే సీట్లు సమానంగా రావచ్చు. కొంచెం విజయనగరం వీక్ ఉంది అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అని ప్రత్యేక కారణాల వల్ల. శ్రీకాకుళంలో కూడా తెలుగుదేశంకి పార్టీకే బాగుందంటే ఏతావత చూస్తే ఒక 100-110 సీట్లతో కొంత ఎడ్జి తెలుగుదేశానికే ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేయడం విషయంలో. ఈ కూటమికే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి తక్కువ అవకాశాలు ఉన్నాయి. 70-80 సీట్లు అని అంచనా వేస్తున్నారు. ఎందుకు 70-80 సీట్లు అంటే నా సర్వే కాదు, నేను సర్వే చేసింది కాదు. ఈ పందాలు కట్టుకునే వాళ్ళు వీళ్ళను అందరూ వాళ్ళ అంచనాలు బట్టి